తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, మంత్రం అనేది ఎలా చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? మంత్రం జోలికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని నియమబద్ధమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా అనుసరించాలి కదా. ఎగ్జాక్ట్లీ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, మంత్ర సాధన చేసేయటం కాదు, దీని కంట్రోల్ కూడా అవసరం. ఎగ్జాక్ట్లీ చిన్న వాటికి తిట్టేస్తున్నారు, ఇంపల్సివ్ గా బిహేవ్ చేస్తున్నారు అంటే మంత్రం. అందుకే కదా Exactly. గురువులు చూసి ఇచ్చేవాళ్ళు ఎవరికి ఇవ్వాలి మంత్రం, కొన్ని ఎవరికి సంవత్సరాల పాటు శిష్యుడి. పరిచర్యలు చేసి వాడి యొక్క గుణగణాలు తెలుసుకొని వాడి జాతచక్రం చూసి వీడు ఎటువంటి వాడు అని తెలుసుకొని ఇచ్చేవారు. కదా. అలా ఖచ్చితంగా ఇచ్చారు కాబట్టి మాత్రమే అట్లా ఇంపల్సివ్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఈ నెగటివ్ ఎనర్జీస్ ని చేసే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. అంతే కదా సార్. ఎగ్జాక్ట్లీ సో అలా లేరు, కంట్రోల్లో ఉన్నారు అని అంటే అంతా గురువుల వైభవం, గురువుల యొక్క కృప. దేవతా అనుగ్రహం, గురువుల యొక్క వైభవం. అంతే. మరి ఇంతకీ అసలు మంత్రం అనేది అసలు ఎలా చెయ్యాలి? ఎవరెవరు చెయ్యొచ్చు? చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? కొంతమంది అంటారు మంత్రం మేము ఈ మంత్రం పట్టుకున్నామండి, మిరాకిల్స్ చేసింది అని అంటారు. అదే మంత్రాన్ని ఇంకొకళ్ళు చేస్తుంటే మాకేం పని చేయలేదండి. ఎందువల్ల ఈ డిఫరెన్సెస్ ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా అండి. దీనికంటే ముందు మనకి లోకంలో ఉన్నటువంటి ఒక ఇది చెప్తాను. దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అంటూ ఉంటారు. అంటే చాలా మందికి ఇక్కడ ఒక నెగటివ్ వచ్చేస్తుంది వెంటనే. ఏంటి దైవం నమ్మలేం. మంత్రాధీనం అన్నారు, ఆ. మంత్రం బ్రాహ్మణాధీనం ఏంటి? అంటే బ్రాహ్మణుడికి దగ్గరే ఉంటుందా, వేరే వాళ్ళ దగ్గర ఉంటుందా అంటే కాదు. బ్రాహ్మణుడు అంటే ఒక ఏదో ఒక క్యాస్ట్లో పుట్టిన వ్యక్తి అని కాదు. బ్రహ్మజ్ఞానము కలిగిన వాడు బ్రాహ్మణుడు, బ్రహ్మములో చరించేవాడు బ్రాహ్మణుడు. హ్మ్. మంత్రం దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం. Hmm. మంత్రం అంటే మననం చేయడం. Hmm. అంటే నువ్వు ఏం మననం చేస్తున్నావు అంటే నువ్వు ఏదైతే ఈ విశ్వం మొత్తం దేని ద్వారా నడుస్తుంది అనేటువంటి ఒక సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని నువ్వు మననం చేయగలిగితే నువ్వు బ్రాహ్మణుడు. హ్మ్. అందరూ బ్రాహ్మణులే, పుట్టుకతో అందరూ బ్రాహ్మణుడే. అంతే. అంటే నీకు బ్రహ్మజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కటి బ్రాహ్మణుడే. పుట్టుకతో అందరూ శూద్రులే అంటారు. హ్మ్. నీకు జ్ఞానం వస్తున్నా కొద్దీ నువ్వు బ్రాహ్మణుడిగా మారుతున్నావు. హ్మ్. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కొంతమందికి పని చేస్తుంది, ఎందుకు కొంతమందికి పని చేయట్లేదు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, త్వరగా ఎవరికి సిద్ధిస్తుంది, దీనికి ఒక వృత్తాంతం ఉంటుంది. ఒక వ్యక్తి ఒక తారాదేవి ఉపాసన చేద్దామని చెప్పి కూర్చొని వాడు శిష్యుడికి కూడా చెప్తాడు, అరే నువ్వు ఇది చెయ్యు, నేను ఇది చెప్తుంటాను ఇది చెయ్యని. తారాదేవికి సంబంధించిన మతం ప్రారంభిస్తాడు. వెంటనే ఒక సింహం వచ్చి వాడిని తినేస్తుంది. అయ్యో గురుగారు ఇది చేశారంటే అని ఇతను సరే ఆ భయంతో ఆ మంత్రం చెప్పిన దీంతో శిష్యుడు చేస్తుంటాడు. కొంతసేపట్లో కొంతకాలం మంత్రం తారాదేవి ప్రత్యక్షమైపోతుంది. ఇదేమిటమ్మా మా గురువుగారు ఎంతో నిష్ణాత నిష్ఠులు, నాకు అసలు మంత్రం గురించే తెలియదు, నేను చేయగా నువ్వు ఎలా ప్రత్యక్షమయ్యావు, నాకు ఆయనేమో సింహం తినేసింది అంటే, లేదు నాయన, నువ్వు ఆల్రెడీ కొన్ని జన్మల నుంచి చేస్తున్నావు, నువ్వు సరిగ్గా నేను వచ్చి ఫలించే సమయానికి నీ శరీరాన్ని చాలించావు, ఇప్పుడు ఆ కొద్దిగా ఉండేటువంటి ఇది నీకు వచ్చేసింది ఇప్పుడు కంప్లీట్ అయింది, నేను చేయంగానే. వచ్చాను. అతను ఇప్పుడే ప్రారంభించాడు, ఇంకా చాలా టైం ఉంది ఆయనకి రావడానికి నేను అని చెప్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి సాధన ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు ఈ సమయంలో చేసిన సాధన కొంతైనా సరే నీకు కనెక్ట్ అయిపోతుంది. రైట్. అదొకటి కారణం. రెండవ కారణం ఏంటంటే గురువుల దగ్గర తీసుకునేటప్పుడు ఆ గురువులు అంటే పిలిచి అతనికి దార పోస్తారు. అంటే దేవతని పంపిస్తాడు గురువు. ఆ మంత్రంతో దేవతని పంపిస్తాడు. పంపించిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు చెప్తాడు గురువు. అంటే ఎలా అంటే నీకు నీ మనస వాచ కర్మన ఆ దేవతే గుర్తు రావాలి, ఏం చేస్తున్నా. ఎలా అంటే చాలామంది ఏదో మంత్రం చేసుకుంటున్నాం అక్షరలక్షలు చేసాం అనుకుంటారు. కాదు, అష్టమి రోజు ప్రారంభించి అమావాస్య వరకు చేసే సాధనలో మీరు కనుక నిత్యము 3 పూటలు కనుక చేయగలిగితే శక్తిని మీరు మేలుకొలుపుతారు. బా. శక్తి మేలుకొలిపిన తర్వాత మీలో అది ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, లేకపోతే ఏదో ఒక చేశారు, నారాయణుదో మంత్రం చేశారు. సొంత తండ్రిని చూస్తే ఎటువంటి భావన కలుగుతుందో అటువంటి భావన మీలో ఉన్నప్పుడు మీకు ఎటువంటి భయం లేదు. సొంత తల్లిని చూస్తే ఎటువంటి భావన కలుగుతుందో, ఇప్పుడు ఏ దశమహావిద్యలో ఏదో చేశారు, ఆ దశమహావిద్యల్లో మీరు ఆ ప్రేరేపణ ఇది శక్తిని మేలుకొలిపినప్పుడు అది ఫస్ట్ మీకు ఇక్కడ అంటే మంత్రం చేసే విధానంలో సుఖాసనం వేసుకుంటారు. కొంతమంది రకరకాల ఆసనాలు ఉన్నాయి దానికి.
వేసుకొని కూర్చున్నప్పుడు మీ యొక్క దృష్టిని మొత్తం ఇక్కడ కేంద్రీకృతం చేసి మంత్రం చేస్తూ ఉంటారు. సార్. చేయగా 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 ఒక 3 మాలలు వెళ్ళేసరికి మీకు తెల్లటి వెలుగు వస్తుంది. ఆ. జరిగే మిరాకిల్స్ చెప్తారు. మంత్రం చేయగా 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 ఏమవుతుందంటే ఒక్కోసారి మీరు తూర్పుకు ఉన్న వాళ్ళు ఒక్కోసారి ఉత్తరానికో దక్షిణానికో తిరిగిపోతారు. బాబాయ్. గుర్తుపెట్టుకోండి. రెండవది మనకు తెలియకుండా. రెండవది కొన్ని సెకండ్ల పాటు ఇలా ఆకారం కనబడి పోతుంది. ఇంకా మీ మీ యొక్క సాధన పెరుగుతున్న కొద్దీ పక్కకొచ్చి కూర్చున్న ఫీలింగ్ మీకు తెలుస్తుంది. మిమ్మల్ని టచ్ చేస్తుంది. మీరు నిద్రపోతే వచ్చి ఇలా ఇలా అంటుంది ఒక తల్లి అన్నట్టుగా. సీరియస్గా చెప్తున్నా ఈ మాట. ఒక్కొక్కసారి వాళ్ళ శరీరం వాళ్ళకి తెలియకుండా పెద్దగా అయిపోయినట్టు అయిపోయి వాళ్ళ కళ్ళు మూసుకొని ఉంటారు, అన్నీ కనబడుతుంటాయి ఇంట్లో ఉండేటువంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒక మంత్రం సిద్ధించినప్పుడు, ఒక దేవత మిమ్మల్ని ప్రసన్నం అయినప్పుడు ఆ దేవత మీతో ఉంది అని చెప్పేటువంటి సంకేతాలు. కొన్నిసార్లు కొంతమందికి గజ్జల చప్పుడు వినిపిస్తుంది. ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇది కేవలం సంకేతాలు వేరు, సిద్ధించడం వేరు. ఖచ్చితంగా. సిద్ధించిన తర్వాత ఆ వ్యక్తి ఆ మంత్రంతో ఏం కావాలంటే అది చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా తారాదేవి యొక్క మంత్ర సాధనలో అంటే ఇక్కడ శక్తి దేవత సంబంధించినటువంటి విషయాల్లో మొట్టమొదట అసలు ఈ యొక్క జీవుడు నిలబడగలడా లేడా అనేటువంటి విషయాల్లో కొంత భయంకరంగా కూడా కనిపెడుతుంది దేవతా స్వరూపాలు. కనబడ్డప్పుడు వాళ్ళు భయపడిపోయి అక్కడికి వదిలేస్తాడా, నిలబడగలుగుతాడా? కష్టాలు ఎవరికి వస్తాయి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి గనక ఆ మంత్రం ద్వారానే వాళ్ళకి ప్రభావం తగ్గనుంది అని అనుకోండి ఉదాహరణకి. అంటే ఆ మంత్రం ద్వారానే వాళ్ళ జీవితంలో బాగుపడేది అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ కష్టాలు వస్తాయి. ఎందుకంటే గ్రహస్థితి కర్మ ఏం చేస్తుందంటే దీన్ని వదిలేయాలి. అంతే కదా. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు ఇలా నెగిటివ్ అయిందండి, ఇంకెప్పుడు వెళ్ళను అంటే, అమ్మో ఇవాళ ఈ లలిత చదివాను నాకేంటో ఎప్పుడు పోలేదు, ఇవాళ నా చెవికమ్మ పోయిందంట. దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకున్నాను, కాలు నొప్పి వచ్చింది, కింద పడ్డాను, బండి మీద నుంచి పడిపోయాను, టెంపుల్కి వెళ్ళొస్తుంటే బండి నుంచి పడిపోయాను. అంటే ఏమిటంటే అది నువ్వు గనక చెయ్యగలిగితే నువ్వు దాని నుంచి బయటపడతావు కాబట్టి నీ యొక్క కర్మ దాన్ని ఆపుతూ ఉంటుంది. కర్మ ఆపుతుంది, భగవంతుడు ఆపట్ల. ఆ కర్మ ఆపుతున్నా నేను పట్టుకునేది దైవాన్ని కదా అనేటువంటి భావనతో నువ్వు గనక వెళ్ళినట్లయితే తిరుగులేదు కదా, ఖచ్చితంగా ఆ వ్యక్తి తరిస్తాడు. అయితే ఈ మంత్రం చేసేటప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా అలాగే మీరు తీక్షణంగా మాల తిప్పుతూ అలా చేయగా 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 మీకు ఎలా అంటే మీ చుట్టూ ఉండేటువంటి వారి ద్వారా, మీ చుట్టూ ఉండే పరిసరాల ద్వారా, మీ ఆలోచన విధానంలోని అన్నిట్లో మార్పు వస్తుంది. ఒక్కసారి కనుక మీకు దేవతా దర్శనం జరిగితే పూర్తిగా మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. అసలు అన్ని చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తుంది, తుచ్చముగా అనిపిస్తుంది. ఎవడైనా ఈర్షపడుతున్నాడు, ఏమిట్రా వీడు దీని గురించి ఈర్షపడుతున్నాడు, నేను దేని గురించి ఈర్షపడాలంటే ఒకసారి దేవతా దర్శనం జరిగితే ఎలా అనిపిస్తుంది అంటే మనం చిన్న చిన్న విషయాలు పట్టించుకోం. అల్టిమేట్ ఏంటి, ఎందుకంటే మిమ్మల్ని ఉద్ధరించేది ఏదైనా ఉంది. ఇప్పుడు కొన్ని ఒక 4 కార్లు కొన్నాడు జీవితంలో, 4 బిల్డింగ్లు కొన్నాడు, 4 స్థలాలు కొన్నాడు, కొన్ని తులాల బంగారం కొన్నాడు, ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా మీ వెనక రావు. మీ వెనక వచ్చేది ఏదైనా ఉంది అంటే అది కేవలం మీరు చేసేటువంటి జపఫలము, పుణ్యఫలమే. పుణ్యం ఎలా వస్తుంది అంటే పరోపకారం పుణ్యం, లేదా దేవత ఆరాధన చేయడం ద్వారా పుణ్యం వస్తుంది. పరపీడనం పాపం. అంటే నువ్వు పుణ్యం సంపాదించుకున్న పుణ్యం మాత్రమే నీ వెంట వస్తుంది. నువ్వు నీ యొక్క శరీరాన్ని చాలించిన తర్వాత నిన్ను తీసుకెళ్లేది ఎవరు అంటే నీ ఉపాసనా దేవత, నీ అనుష్ఠాన దేవత అనేటువంటి బుద్ధి నీకుంటే నువ్వు చేయగలిగితే నిన్ను మంచి లోకాల వైపు, మంచి వైపు తీసుకెళ్లేటువంటి దేవత మాత్రమే. ఒక్క చిన్న పర్సనల్ క్వశ్చన్ అడగచ్చా మిమ్మల్ని? మీరు లలిత ఉపాసనలోనే ఉన్నారు, ఇప్పుడు బోల్డెన్ ఎగ్జాంపుల్స్ చెప్పారు, మీకేమైనా ఎక్స్పీరియన్సెస్ చెప్పుకోకూడదు అంటే నిజంగా చెప్పుకోకూడదు. ఒక్కటైనా ఇన్స్పైర్ చేయటం కోసం అవుతుంటాయి, చాలా అవుతుంటాయి, కానీ ఎవరు చెప్పుకోకూడదు. అంటే గురువులు ఏం చెప్తారంటే నీకు అవి జరిగేటువంటివి చెప్పకు అని చెప్తారు. మా గురువులు మాకు ఇవి చెప్పారు. అంటే మంత్రం ఇచ్చిన గురువులు ఉన్నారు. నాకు ఇచ్చిన మంత్ర గురువు ఏంటంటే డైరెక్ట్ గా ఆంజనేయ స్వామి చూపించినటువంటి గురువు ఆయన. డైరెక్ట్ గా చనిపోయిన ఆత్మని తీసుకొని చూపించాడు ఆయన. డైరెక్ట్ గా అమ్మవారిని ఆంజనేయ స్వామి డైరెక్ట్ ఇట్లా చూపిస్తాడు ఆయన. అంటే ఆయన సాధన అటువంటి. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మం గారు కానీ ఆంజనేయ స్వామిని కానీ డైరెక్ట్ గా ప్రసన్నం చేసుకున్న వ్యక్తులు, దేవతల ద్వారా మంత్రాలు పొందినటువంటి గురువు ఆయన నాకు ఇచ్చిన వ్యక్తి. అంటే ఆయనకి ఏంటంటే అసలు అంటే నా లైఫ్లో నాకు నేను సంపాదించుకున్నది అమ్మవారు ఇచ్చింది కొంత అయితే,
ఆ గురువు ద్వారా నేను ఆధ్యాత్మిక ప్రయాణం చాలా మటుకు చేశారని గర్వంగా చెప్పుకుంటాను ఆ గురువు అద్భుతం, గురించి, అద్భుతం. మన గురువు గురించి. రైట్ సార్, బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఇది అనుభవపూర్వకంగా ఎవరికి వారు చేసుకుని ఆ అనుభవాల్ని తెచ్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.